ఉన్నటువంటి శుక్రవారం బయలుదేరి వాళ్ళు కొండగట్టు తర్వాత యాదగిరిగుట్ట ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ కావలికి వెళ్ళిపోతున్నారు. కారు కూడా తీసుకున్న 20 డేస్ అయింది. ఆ మొక్కులు చెల్లించుకోవడం కోసం వెళ్ళి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికే డ్రైవర్ మనకైతే సర్వైవ్ అయి ఉన్నారు. డ్రైవర్తో మాట్లాడితే నిద్రకి లోనయ్యానని చెప్తున్నాడు. నిద్రలోనే ఆ చెట్టుని కొట్టడం జరిగింది. అందులో మొత్తం 8 మంది ఉన్నారు. నలుగురు చనిపోవడం జరిగింది. వాళ్ళ పట్ల పూర్తి ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడప్ చేశాము. ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఎర్లీ అవర్స్లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే అవసరమైతే ఒక ½ అవర్ ఆగినా కూడా వాళ్ళు వెళ్ళడం బెటర్. తొందరగా వెళ్ళిపోవాలని కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ సింగిల్ డ్రైవర్ ఉండి 2 డేస్ నుంచి కంటిన్యూస్ డ్రైవ్ చేస్తూ ఇట్లా రావడం వల్ల దాన్ని కూడా గమనించాలని, ఎవరైనా ఈ విధంగా ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు డబుల్ డ్రైవర్ కానీ అట్లా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది.